హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా రోజులైంది ఫుల్ వీడియో పెట్టడానికి. సో అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే మన ఛానల్ వీడియోస్ కూడా లైక్ చేస్తున్నారు. సో మన రెసిపీ పట్ల మీ యొక్క ఒపీనియన్ కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాగా ఫేమస్ అయిన నాటుకోడు మజ్జిగ పులుసుని అయితే మనం చేయబోతున్నాం. సో మా ఊరైతే వెళ్ళి నేను సెంటర్కి వెళ్ళి 1 కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం సైజుగా కట్ చేసిన ఈ చికెన్ అయితే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటర్లో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ వాటర్ అంతా మనం ఇంకిపోయేలాగా పక్కకు అయితే తీసుకుని తర్వాత మనం కుక్కర్లో అయితే ఈ చికెన్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించిన విధంగా కుక్కర్లోకి వాటర్ అంతా ఇంకిపోయేలాగా తీసుకుని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్టు, 1 గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం ఒకసారి గరిటెతోటి మొత్తం తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒకసారి విజిల్ అయితే పెట్టేసుకోవాలి. సో 5 to 6 విజిల్స్ అయితే ఓకే, 70% 80% అయితే కుక్ అవుతే సరిపోతుంది. సో తర్వాత మనం నెక్స్ట్ బాండీ అయితే తీసుకుని పక్కనే దాంట్లో ఆయిల్ వేసుకుని 1-2 రెమ్మల కరివేపాకు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకుని గరిటెతోటి బాగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి మూతనైతే పెట్టిన తర్వాత మరలా ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్రౌన్ కలర్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు అయితే వేసుకుని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మనం గరిటెతో అయితే తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో కుక్ అయిన ఈ చికెన్ని మనం పక్కకి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఇలాగా వాటర్తో సహా వేసేసుకుంటే ఒకసారి గరిటెతో మొత్తం అంతా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. తిప్పేసుకుని మూతనైతే క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా కుక్ అవుతుండగానే మనం కొన్ని పార్ట్స్ అయితే వేస్తారు కదా ఫ్రెండ్స్, లివర్స్ అలాగే ఎగ్స్, చిన్న ఎల్లో కలర్ ఎగ్స్ అయితే వచ్చినాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా ఇందులో ఎప్పుడే వేసేసుకోవాలి. సో ఇలాగా మనకి కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే ధనియాల పౌడరు, కళ్ళుప్పు 2 స్పూన్లు, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకుని మొత్తం ఒకసారి గరిటెతో మొత్తం అయితే తిప్పేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇంకా కారం అనేది వేయకూడదు, ఇలాగే కుక్ అవుతుంది. బాగా దగ్గరికంట ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఉన్న పెరుగునైతే మనం ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గడ్డలు లేకుండా అయితే మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని చిలికించుకోవాలి మజ్జిగని. తర్వాత 1 స్పూను పసుపు వేసి మొత్తం బాదం పాలు వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా ఎల్లో కలర్లో మొత్తం బాదం పాలులాగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగ వచ్చినంత వరకు మనం మొత్తం ఎక్కడ గడ్డలు కూడా లేకుండా మనం అయితే ఇలాగా ఒకసారి చిలికించుకోవాలి. సో మనం ఒకసారి చికెన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ అయితే ఇంకొంచెం దగ్గరికి పడింది. సో ఇంకా కొంచెం వాటర్ అనేది, గోరువెచ్చని వాటర్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల ఆల్రెడీ వాటర్ ఇంకిపోయినాయి కాబట్టి కొంచెం వేసాము. సో ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు మనం చిలికించున్న ఈ మజ్జిగని ఇందులో అయితే వేసేసుకుని ఒక్కసారి తిప్పేసుకోవడమే. బాబా స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చికెను అండ్ ఈ మజ్జిగ పులుసుని ఇందులో వేసుకుని తిప్పుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అయితే తిన్నాను ఇలాగా చికెన్ మజ్జిగ పులుసు, నాటుకోడి పులుసు. సో మాకైతే బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. నాకు చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా బాగా తిప్పుకున్న తర్వాత దీన్ని ఒకసారి పోపు తాలింపు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను
మెంతులు వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అలాగే పోపు దినుసులు, తర్వాత ఎండుమిర్చిని వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం వెల్లుల్లిపాయ వేస్తే అది మజ్జిగ చారులాగా టేస్ట్ వస్తుంది కాబట్టి మనం వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు. సో జీలకర్ర వేసి జస్ట్ ఈ పోపునైతే వేసుకున్నాం. సో మరి అది మజ్జిగ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం వెల్లుల్లిపాయలు అయితే వేసుకోలేదు. సో కరివేపాకు కూడా వేసి ఫైనల్గా ఈ తాలింపునైతే మనం అందులో కలిపేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారా, చికెన్ గ్రేవీగా ఇంకిపోయిన తర్వాత చల్లారిన తర్వాతే మనం ఈ మజ్జిగ పులుసుని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వేడిలో వేసిన తర్వాత అదైతే ఇరిగిపోతుంది. సో గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే నాటుకోడి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చాలా అయితే బాగా నచ్చింది నాకు. నిజంగా ఒక్కొక్క ముద్ద కలుపుకుని ఈ చికెన్ ముక్క కొరుక్కు తింటే ఉందండి వేరే లెవెల్. అంతే, చాలా అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ఇలాంటి మజ్జిగ పులుసు ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.